ఇలాంటి ఒక్క మేనరిజం చెప్పు బాసు, నీలా స్టార్ హీరోని అయిపోతాను. రే స్టార్ హీరో అవ్వాలంటే మ్యానరస్ ఉంటే సరిపోదు, మన బాస్ లాంటి మంచి మనసు కూడా కావాలి. స్మార్ట్ ఫోన్ ఉండబట్టే కదరా సెకండ్ కో స్నాప్ తీసి నా లవర్కి పిచ్చెక్కి చేస్తాను. బ్రష్ చేస్తున్న సచ్చి రే వాట్సాప్ లేని మొబైల్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వెళ్ళి చెప్పబట్లో పడేరా. దేవుడా, హీరోగా ఒక్క ఛాన్స్ ఇస్తే నేను యాపిల్ ఫోన్ కొనుక్కొని నీకు యాపిల్స్తో అభిషేకం చేయిస్తా. డబ్బులు కూడా అప్పుడే వేస్తా. జూనియర్ ఆర్టిస్ట్ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్, నాలాంటి కాబోయే స్టార్కి స్లమ్ ఫోన్. దేవుడా, ఒక్క ఛాన్స్, ఒక్క యాపిల్, ఒక్క ఛాన్స్, ఒక్క యాపిల్, ఒక్క ఛాన్స్, ఒక్క యాపిల్. Useless fellow. యాపిల్ లాంటి అమ్మాయి, యాపిల్ ఫోన్, యాపిల్ లాంటి అమ్మాయి, యాపిల్ ఫోన్. ఆ అమ్మాయి ఏంటుంది? ఫోన్ లిఫ్ట్ చేయకురా, చేస్తే నోటికి అందిన యాపిల్ చేజారిపోతుంది. లిఫ్ట్ చేయొద్దురా రే, చేయొద్దురా, చేయొద్దు, వద్దన్నానా? హలో, హాయ్, మీ దగ్గర ఉన్న ఫోన్ నాది. నాకు ఆ మొబైల్ చాలా సెంటిమెంట్. శిల్పారామం దగ్గరే ఉన్నానండి, వచ్చేయండి, ఇచ్చేస్తాను. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. థ్యాంక్ యూ సో మచ్. ఫొటోస్ చూద్దాం. వీడియో నాలాగే ఇంకోడు ఉన్నాడా? హే, టెర్రస్ పైకి వెళ్దాం. కొంప తీసి ఒప్పేసుకుంటుందా? గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది, అడిగితే పోలా? నాకు రిప్లై చెప్పలేదు. హే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐ లవ్ యూ. వాట్? కాదని మాత్రం అనుకో, నేను బ్రతకలేను. నాకు ఆకలిస్తుంది. నీకోసం చచ్చిపోయేంత స్నేహం నాకుంది, కానీ బ్రతికేంతగా ప్రేమ మాత్రం లేదు. ఒప్పేసుకున్నాక ఏం చేయాలి? గిఫ్ట్ ఏదో తీసుకొచ్చావు. కాఫీ తాగితే చెప్తాను. నా మీద నీకు ప్రేమ ఎప్పుడు మొదలైంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ప్రేమించి స్నేహం పేరుతో ప్రేమని, ప్రేమ పేరుతో స్నేహాన్ని నటిస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే కాకుండా నన్ను కూడా మోసం చేసావు. స్నేహం ప్రేమగా మార్చకపోతే నువ్వు బ్రతకలేవు, స్నేహం ప్రేమగా మారిస్తే నేను బ్రతకలేను. చాలా మంది లవ్ ని ఫ్రెండ్షిప్ తో మిక్స్ చేసి కలిసి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా ఇద్దరం బాధపడుతూ బ్రతకలేం. కాఫీలో విషయం కలిపాను. ఈ మాత్రం దానికి విషయం కలిపి తాగుతారా? చనిపోయి మళ్ళీ పుట్టావా? నాకింత ముందు జన్మలో జరిగింది గుర్తు చేయడానికే మొబైల్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయిందా? మా అమ్మమ్మ నాకు ఇచ్చిన చివరి గిఫ్ట్ ఇది.
అందుకే ఈ ఫోన్ చాలా సెంటిమెంట్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. వద్దురా, తనేమో ఫ్రెండ్స్ అంటుంది, నువ్వేమో ఫస్ట్ సైట్ లోనే లవ్ లో పడిపోయావు. దీంతో ఫ్రెండ్స్ అని కమిట్ అయితే ఏమవుతుందో వీడియోలో చూసావు. వద్దురా, ఫ్రెండ్స్ పొర్రపాటును కూడా ఫ్రెండ్స్ గా కమిట్ అవ్వకు. రే 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 ఎలా, తను పుట్టిందే నా కోసం అని తనకు తెలిసేలా చేస్తాను. బై ద వే, అన్నట్లు నా పేరు యాపిల్. యాపిలా? ముద్దు పేరు. నాకు బాగా నచ్చిన వాళ్ళు అలా పిలుస్తారు. చేసే మాయాజాలం చిరునవ్వుతో దోచే నాలో సగం తారక వచ్చిందే రూపం మార్చి మబ్బుల ఆశల్లో రంగులు నింపి పరువం నేడు పలికిందిలా ప్రాణాలే వీడైనా నేను వవ్వలా తొలి చూపులో నచ్చావే నా నేస్తమా నన్ను వీడని వరమైన సర్వమా ఇదంతా ప్రేమని పులకిల్చే నామది కదిలానే అయిననుగా ఓ స్నేహమా నీకు తెలుసుదిలా నువ్వు లేక అర్థమే నువ్వుంటే అర్థమే మనసులో నాట్యమే ఓ ప్రాయమా ప్రేమ పొందేదరా ఇదేరా నా యాపిల్ హౌస్. గుంట కొంప గొప్ప గోంద్రా. హాయ్. హాయ్. సండే కదా, డ్రైవ్కి వెళ్దామా? ఓకే. సరే, డ్రైవ్ చేయి. నాకు డ్రైవింగ్ రాదు కదా. నేను నేర్పిస్తానుగా, రా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. గుంట పిలిస్తే గుడ్డోడు కూడా గుర్రం ఎక్కేస్తాడు. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? ఒరే, ఈ రోజుతో నా లవ్కి లైసెన్స్ వచ్చేస్తుందిరా. బాయ్. కేక్ నీదో కావాలి మామా? బాబే గుడ్డ హే మామా, నీ గుంట వచ్చింది మామా. గోంట మంచి గోటంలో దిట్టంగా ఉంది మామా. నీ బామ్మని. హే, కొబ్బరి ముక్కల వినాయకోడి. మొత్తం చెప్పేసావేట్రా? నీ గురించి స్పెషల్ గా చెప్పలేటరా. నీ వాళ్ళ కొంచెం సిద్ధానికి అర్థమైంది. థు, తిను. ఆ రోజు చెప్పా కదా. వన్ మినిటా? హలో, నీకు కుర్తిలో Yes? అర్జెంట్. ఇప్పుడా? వస్తా వస్తా. 1 minute. బాయ్ 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 బాయ్. కరువులో ఉన్న గేదెకి గడ్డి తక్కువయ్యి గోడ మీద పోస్టర్ తిన్నట్టు పొద్దున్నే బేకరీ మీద పడ్డావేంట్రా. బోకు నా కొడక. తిను, బాగా తిను. నాకురా, ఇదిగో స్ట్రాబెరీ వెన్నీలా అన్ని తినరా, కలిపి తిను. చెత్త నా కొడక. స్ట్రాబెర్రీ సూపర్ మామా. ఏ ఇంత లోన్లీ ప్లేస్కి తీసుకొచ్చిందేంటి? కొంపతీసి నేను ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయిందా?
హే, సిటీలో ఇంతకన్నా ఎత్తైన కొండ నాకు దొరకలేదు. ఎందుకు తోసి చంపేయడానికా? కమ్, భయం ఎందుకు? కమాన్, ఇక్కడ నుంచి సిటీ మొత్తం చూడొచ్చు. రా. ఎబ్బే భలే టైంకి వచ్చారా బాబు. తోసి చంపేద్దాం ప్లాన్ వేసింది. ఎటు సంపేద్దని దాంతో ఎలా తిరుగుతున్నారా? యాపిల్ తినడానికి కోసేటప్పుడు చేతి గుద్దని కోయడం మానేస్తావా, తినడం మానేస్తావా? ఎంతైనా అది నా యాపిల్ రా. హే, కమాన్. అర్జెంట్గా వెళ్ళాలి. వీడి బామకి బాగాలేదంట. ఆఖరి నిమిషం నన్ను చూడాలనుకుంటుంది. నేను అడగపోతే తను పోదు. నేను వెళ్ళి దాని పైకి పంపించేసి నేను వచ్చేస్తా. అసలే పిచ్చి మహానికి నేనంటే మహా ఇష్టం. మరి నువ్వు పదరా, నువ్వు వెళ్ళు. వచ్చేస్తా. వీడియోలో చూసినట్టే జరుగుతుందేంటి? సేమ్ ప్లేస్, సేమ్ డ్రెస్, గిఫ్ట్. హే, టెర్రస్ పైకి వెళ్దామా? ఏమైంది? వేరే రెస్టారెంట్కి వెళ్దామా? నువ్వే వచ్చేసాగా. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలిసిపోయింది. ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది నిజంగా నీకంతా తెలిసిపోయిందని. కాఫీ తీసుకొస్తాను. తీసుకో. హే, నీకు ఒక వీడియో చూపించాలి. నేను ఎప్పుడో చూశాను. హ్మ్? వీడియో చూసి కూడా ఈ పాయిజన్ కాఫీ ఎలా తాగుతున్నాను అనుకుంటున్నావా? ప్రేమను ఎవరు చంపలేరనుకున్నాను, కానీ ఈరోజు స్నేహం ప్రేమను చంపేసింది. ఎంత గొప్ప ప్రేమైనా అంత గొప్ప స్నేహం లేనిదే ఎక్కువ కాలం నిలబడదు. ప్రేమకు పునాది స్నేహమే. ఈ ప్రపంచంలో పరిచయం లేకుండా ప్రపోజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఫ్రెండ్షిప్ చేసి ప్రపోజ్ చేసేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడెన్ని చెప్పినా వేస్ట్. వచ్చే జన్మలో అయినా నువ్వు నేను మళ్ళీ పుట్టాలి. ఎందుకంటే నా ప్రేమకు ఒక్క జన్మ సరిపోదు. వచ్చే జన్మలో అయినా నీ స్నేహం నా ప్రేమను బ్రతికించాలి. అన్నయ్యకి చిన్నప్పటి నుంచి డీపర్సనలైజేషన్ డిజార్డర్ ఉంది. అంటే తనకిష్టమైన దాంట్లో తనకి తను ఊహించుకుంటాడు. సినిమాలంటే చాలా ఇష్టం కదా, అందుకే ప్రతి సినిమాలో హీరోలాగా తనని ఊహించుకుంటాడు. నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ వీడియో చూసి హీరో క్యారెక్టర్లు ఊహించుకున్నావు. అందులో హీరోయిన్ విషయం కలుపుతుంది. యా, కాబట్టే చేతిలో అదే గిఫ్ట్ ప్యాక్ చూసి అలా అనుకున్నావా? హీరో, ఇది పాయిజన్ కాదు, ఇది గిఫ్ట్. హీరోయిన్ క్యారెక్టర్ లో నన్నెందుకు లాగావు? ఎందుకంటే నువ్వే నా యాపిల్. ఇంకా ఊహించుకోవడం ఆపే. ఇక నుంచి నా అన్ని స్క్రిప్ట్స్ లో నువ్వే నా హీరో, నేనే నీ యాపిల్.